అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రభా సుబ్బారావు గారు రచించిన సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అందరిళ్లలోనూ సంక్రాంతి పండుగ 3 రోజులైతే మా ఇంట్లో మాత్రం 6 రోజులు. సందడంతా మా ఇంట్లోనే. పిల్లలకు దిష్టి తగులుతుందేమోనని ఎక్కువగా బయటకు వెళ్ళటానికి ఒప్పుకునేదాన్ని కాదు. వాళ్ళు వింటే కదా. పిల్లలకు సపోర్టు వాళ్ల తాతగారు. బోసిపోయిన ఇంట్లో ఒకసారి కలియ తిరిగి పొంగుకొస్తున్న కన్నిటికి ఆనకట్ట వేయడానికి ప్రయత్నించాను. నన్ను నా మొహాన్ని చూసి మా వారికి అనుమానం వచ్చి దగ్గరగా వచ్చి, పిచ్చి శాంత, ఎప్పుడూ పిల్లలు మన దగ్గరే ఉండాలనుకోవటం దురాశ కదా. సంతోషంగా గడిచిన ఈ 6 రోజులు తలుచుకొని ముచ్చట పడాలి గాని ఇట్లా కంటనీరు పెడితే ఎట్లా? దగ్గరకు తీసుకుని తల నిమిరారు. అవును, ఈ విషయం నాకు తెలిసినా కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉందండి. ఎంత సందడి! అప్పుడే పిల్లలు వెళ్లి 1.5 రోజులైపోయింది. గద్గద స్వరంతో అన్నాను. పిల్లలు వెళ్లిపోయిన రోజులు లెక్క పెట్టుకుని బాధపడకుండా మనం వెళ్లే రోజు ఎంత దగ్గరలో ఉందో గుర్తుపెట్టుకుని సంతోషించాలి. ఎటూ శ్రీజ పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా. ఈ రోజు జనవరి 18, ఫిబ్రవరి 16 పుట్టినరోజు. అందరూ అక్కడ కలుస్తాము. 1 నెల రోజులు కూడా లేదు. పిచ్చి శాంత, వెళ్లి మొహం కడుక్కొనరా సముదాయించారు. బుద్ధిగా తలాడించి వెళ్లి మొహం కడుక్కొని వచ్చాను. వంటగదిలోకి వెళ్లి టీ పెట్టి ఆయనకిచ్చి నేను తాగాక మనసు కుదుటపడింది. తేలికపడ్డ మనసుతో గతంలోకి వెళ్లాను. మా పెళ్లైన కొత్తలో అమ్మ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి అమ్మ కంటనీరు పెడుతూనే పంపించేది. అప్పట్లో నాకు అంతగా తెలిసేది కాదు. ఆయనతో కలిసి వెళ్తున్నానన్న సంతోషం. రెండో ఆలోచనకు తావిచ్చేది కాదు. ఇప్పుడు తెలుస్తోందా బాధ. భోగి పండుగ రోజు చిన్నల్లుడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అరుణను పిలిచి మనం రోజూ షాంపూ స్నానాలు చేస్తూనే ఉంటాము. ఈ రోజున శాస్త్రబద్ధంగా కుంకుడు పులుసుతో స్నానం చేయాలి అందరూ ఉత్సాహంగా ప్రకటన చేశాడు. అది విన్న పిల్లలు బిక్కమొహాలు వేశారు. అమ్మో, కుంకుడుకాయ పులుసా, కళ్ళు మండిపోతాయి. పెద్ద మనవరాలు సిరి భయంగా అంది. కళ్ళు మూసుకుంటే కళ్లలో పడదు. పెద్ద కోడల కూతుర్ని మందలించింది. నా 3 కూతుళ్ళు 2 కొడుకులు సిరిని ఏడిపించటం మొదలుపెట్టారు. సిరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది. ఓసి, నీ ఇంతోటి జుట్టుకి కుంకుడుకాయలు మండిపోతాయా? చిన్న మేనమామ ఉడికించాడు. అందరూ నవ్వేసరికి సిరికి ఉక్రోషం తన్నుకుంటూ వచ్చింది. కాళ్లు దబదబా బాదుకుంటూ స్పీడ్గా బెడ్రూంలోకి వెళ్ళింది. ఒక అరగంట సిరిని బ్రతిమాలే కార్యక్రమంతో సరిపోయింది. అందరూ కుంకుడు పులుసుతో స్నానం చేసేసరికి సాంబ్రాణి పొగకు బొగ్గులు రెడీ చేశాను. అబ్బా, ఎన్ని స్ప్రేలు కొట్టుకున్నా ఈ వాసనకు సాటిరాదు అంటూ సాంబ్రాణి పొగను ఆస్వాదిస్తూ అన్నాడు చిన్న కొడుకు శేఖర్. నిజమే, ఇది ఒరిజినల్ సువాసన, కల్తీ లేనిది. కూతుళ్ళు కోడళ్లు కలిసి భోగిమంటని ఏర్పాటు చేశారు. పిల్లలొస్తారని 1 నెల రోజులు ముందు నుండి ఆవుపేడ తెప్పించి భోగి పిడకలు తయారు చేశాను. నేను తయారు చేసిన పిడకలన్నీ సైజుల వారీగా పురికోస పెట్టి దండలు కట్టారు మా వారు. ఆ దండలకు ఎవరిది వాళ్లకు పేర్లు రాసి స్లిప్పులు అంటించారు. ఎవరి దండ వాళ్లు చేత్తో పట్టుకుని నిలబడ్డారు మనవలంతా. అంతా మంట చుట్టూ చేరారు. పెద్ద కోడలు మంట మధ్యలో పాలగిన్నె పెట్టింది. చిన్న కోడలు బియ్యం కడిగి పొంగే పాలలో వేయడానికి రెడీగా నిలబడి ఉంది. నేను వంటగదిలో వెన్నకాచి నెయ్యి తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాను. అబ్బా, అమ్మ సున్నుండల కోసం కాచే నెయ్యి ఎంతటి కమ్మటి వాసన వస్తోందో అని భోజన ప్రియుడైన నా పెద్ద కొడుకు శేఖర్ మాటలు పెరట్లోంచి వినిపించి నవ్వుకున్నాను. కూతుళ్ళు అల్లుళ్ళు మనమలు మంట చుట్టూ చేరి ముచ్చట్లాడుకుంటుంటే సున్నుండలు డిష్లో సర్ది తీసుకెళ్లాను. అత్తయ్యగారు, అక్కడే నిలబడండి అంటూ చిన్న కోడలు అరిచినట్లుగా అంది. ఎందుకో అర్థం కాక నించున్న చోటే ఉండిపోయాను. పరుగున ఇంట్లోకి వెళ్లి చేత్తో కెమెరాతో తిరిగొచ్చింది స్వాతి. స్వాతికి ఫోటోల పిచ్చి. అందరూ తనని దివాకరం చెల్లెలు అంటూ ఏడిపిస్తారు. సున్నుండల డిష్తో నన్ను ఫోటో తీసి, ఇప్పుడు పెట్టండి అందరికీ అంటూ ఫోటోల కార్యక్రమం కంటిన్యూ చేసింది. పెద్ద కూతురు శ్యామల పిల్లలందరికీ మంటలో బూడిద తీసి బొట్లు పెట్టింది. అందరికీ సున్నుండలు పెట్టాను. అమ్మ లక్ష్మీదేవిలా ఉంది కదా. చిన్న కూతురు రాధ నా వైపు తన్మయత్వంగా చూస్తూ అంది. అమ్మకి దిష్టి పెట్టకు. రెండో కూతురు రాధిక నా వైపు చూస్తూ అంది. మా అమ్మాయిల 2 పేర్లు ఒకటే అవ్వటానికి కారణం ఉంది. రెండో అమ్మాయి పేరు రాధిక అని పెట్టిన తర్వాత 3వ అమ్మాయి పుట్టింది.
తనకి రత్నకుమారి అని మా అత్తగారు పేరు కలిసేటట్లు పెట్టాము. కాని రత్నకుమారి అన్న పేరు తనకు నచ్చలేదని ఒకటే మారం చేసింది. అక్కను రాధి అని, పెద్దక్కను శ్యాము అని ముద్దు ముద్దుగా పిలుస్తూ నన్ను రత్న అని పిలుస్తున్నారు. నాకీ పేరు నచ్చలేదు. నా పేరు తీసి పెంట మీద పడేశాను అంటూ ఆరున్నొక్క రాగం మొదలుపెట్టింది. తనకి 4వ సంవత్సరం జరుగుతుండగా ఆ ఏడుపు భరించలేక, సరే నీకేం పేరు కావాలో చెప్పు. వాళ్ల నాన్నగారు సముదాయించారు. నాకు రాధ పేరిష్టం, అదే కావాలి. మళ్లీ రాగం అందుకుంది. సరే అయితే అక్క పేరు రాధిక, నీ పేరు రాధ అని డిక్లేర్ చేశారు. పేర్ల గురించి ఆలోచిస్తూనే టిఫిన్లు రెడీ చేశాను. భోగిమంట దగ్గర నుండి అందరూ టిఫిన్లకు రెడీ అయ్యారు. అబ్బా, ఎంత రుచిగా ఉందో పెసరట్టు. పెసరట్టు ముక్క నోట్లో పెట్టుకుని అన్నారు పెద్దల్లుడు సురేష్. వేడివేడిగా తింటే ఎవరు చేసినా రుచిగానే ఉంటాయి. టేబుల్ మీద టిఫిన్ పెట్టిన తర్వాత ఫోన్లు మాట్లాడుకుంటూ వాటిని చల్లారబెట్టేస్తారు. ఫోనుల్లో మాట్లాడుతూ వాటి రుచి కూడా ఆస్వాదించరు. శ్యామల ఉక్రోషం తన్నుకుంటూ వచ్చింది. సరే సరే, సందు దొరికింది కదా అని దెప్పి పొడవకు. అక్కడ బిజీ అంతే. అందుకే కదా ఎన్ని పనులున్నా తీరిగ్గా ఆస్వాదిస్తూ తినాలని తీరిక చేసుకుని ఇక్కడికొచ్చేది. భార్య ఉక్రోషానికి ఆనకట్ట వేశారు. వాళ్ల వాదనలు వింటూ నేను ఆయన ముసుముసుగా నవ్వుకున్నాం. కాఫీ సెక్షన్ అయిన తర్వాత కోడలు నాకు వంటలో సహాయపడటానికి వస్తే కూతుళ్లు పిల్లలను రెడీ చేసే పనిలో పడ్డారు. అల్లుళ్ళు, కొడుకులు చెలోక్తులు విసురుకుంటూ డ్రాయింగ్ రూంలో పేకాటుకు రెడీ చేసుకుంటున్నారు. సాయంకాలం భోగిపళ్ళ పేరంటానికి ఏమేం కావాలో చెప్పు. రామారావు గారు వంటగది గుమ్మం దగ్గరికొచ్చి అడిగారు. అవును, మర్చిపోయాను. ఈ వీధిలో 10 మందిని పేరంటానికి పిలవాలి. ఓ 25 అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, రేగిపళ్ళు తీసుకురండి అంటూ పురమాయించాను. సరే, నా వాటేంటి? కళ్ళెగరేశారు. సంచే కదా, ఇదిగో అంటూ అందించాను. సంచి కాదు మేడం, పిల్లలొచ్చేసరికి నన్ను మర్చిపోవడమేనా? రోజు ఇచ్చే టీ టైం దాటి అరగంట అయింది హాస్యంగా అన్నారు. మా ఇద్దరి మాటలు విన్న కోడళ్ళు ముసుముసుగా నవ్వుకున్నారు. అయ్యో, నామతి మండా, మర్చిపోయాను. మీరైనా అడగచ్చు కదా. నొచ్చుకుంటూ స్టవ్ మీద పులుసు గిన్నె దింపి టీ పెట్టాను. తాతగారి చేతిలో సంచి చూసి పిల్లలందరూ చుట్టూ చేరారు. తాతగారు, మేము వస్తాం మీతోటి అంటూ రోదన మొదలుపెట్టారు. అందరూ ఒకేసారి వెళ్ళకండి, దిష్టి తగులుతుంది అని మందలించాను. పోనీలే, సరదా పడుతున్నారు. దగ్గరే కదా, తీసుకెళ్తాను. అందరికీ మా మనవలని చెప్పుకోవడం ఆయనకి సరదా. టీ తాగి పిల్లలందరినీ తీసుకుని వెళ్లారు. రాధిక, రాధ రెడీ అయి పేరంటం పిలవడానికి కుంకుమ భరణి తీసుకుని వెళ్తుంటే పెద్దల్లుడు హాస్యం పట్టించాడు. ఏమిటి, మరదళ్ళిద్దరూ ఊరి మీద పడ్డారు? బావగారికి ఓట్లు అడగడానికి. రాధ చురకంటించింది. పెద్దల్లుడికి రాజకీయాలంటే ఇష్టం. ఓ, ఏమి కొట్టావులే చెల్లి బావగారిని. శేఖర్ హాస్యం చేశాడు. మధ్యాహ్నం భోజనాల్లోకి సాంబారు, బంగాళదుంప వేపుడు, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, వడియాలు, పాయసం చేశాను. అందరూ తృప్తిగా తిన్నారు. గుత్తి వంకాయ ఎత్తిపెట్టి నోట్లో వేసుకుంటూ, గుత్తి వంకాయ అంటే ఇట్లా ఉండాలి అరుణా భార్యతో అన్నాడు శేఖర్. మన బెంగళూరు వంకాయలతో ఈ టేస్ట్ రాదండి కోపగించుకోకుండా చెప్పింది అరుణ. అవును శేఖర్, మన గోదావరి తీరం కూరగాయలు రుచే వేరు. కోడల్ని వెనకేసుకుని వచ్చాను. అమ్మ మాత్రం కోడళ్ల మీద ఏగనో దోమన కూడా వాలనివ్వదు. ముందు ముందు చూడరేమోనని భయమేమో. శేఖర్ హాస్యంగా అన్నాడు. ఛ, అదేం కాదు, ఉన్నమాటే చెప్పాను. బెంగళూరులో కూరగాయలు అందంగా కనిపిస్తాయి గాని మన గోదావరి తీరం కూరల్లా రుచిగా ఉండవు. శేఖర్ ఆకులో ఇంకొంచెం గుత్తి వంకాయ కూర వేస్తూ అన్నాను. హాస్యోక్తుల మధ్య భోజనాలు ముగిశాయి. భోజనం తర్వాత పావుగంటన్నా పడుకోకపోతే ఆయనకు కుదురుండదు. ఏదో మూల చోటు చేసుకుని నడుం వాలుస్తారు. పిల్లలందరూ హాల్లో చేరి ఆటలు మొదలుపెట్టారు. వదినలు, ఆడపడుచులు చేరి సాయంకాలం భోగిపళ్ల పేరంటానికి శనగల ప్యాకింగ్ చేయటంలో మునిగిపోయారు. నేను మధ్యాహ్నం స్నాక్స్కి ఏం చేయాలని ఆలోచిస్తుండగా నా ఆలోచన కనిపెట్టిన శ్యామల, అమ్మా, స్నాక్స్ అని మళ్లీ మూకుడు దగ్గర కూర్చోవద్దు. లంచ్ హెవీ అయ్యింది. డబ్బాలో ఉన్న స్నాక్స్తో సరిపెట్టేద్దాం అంటూ సలహా ఇచ్చింది. ఛ, అల్లుళ్లకు డబ్బాల్లో పెడితే ఏం బాగుంటుంది? చక్కగా వేడిగా పకోడీ గాని బజ్జీ గాని వేస్తే బాగుంటుంది. అల్లుళ్లకు డబ్బాల్లో స్నాక్స్ పెడితే అమర్యాద అనిపిస్తుంది నాకు. అల్లుళ్ల మర్యాదలనేసరికి అమ్మకి ఎక్కడిలేని ఓపిక వచ్చేస్తుంది. నీకంత పీకులాటగా ఉంటే నేను రాధి కలిపి బజ్జీలు వేస్తాం.
నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో. ప్రొద్దుటి నుండి ఒకటే పని. తల్లివైపు జాలిగా చూస్తూ అంది రాధ. సరే, మీరెవరూ లేనప్పుడు అంతా ఖాళీయే కదా, ఈ 4 రోజులే పనైనా సందడైనా. పిల్లల దగ్గర కూర్చుంటూ అన్నాను. మేమున్నప్పుడే సందడి పని అని తెలుసమ్మా. చేసి చేసి అలసిపోయి అందరం ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రం రెస్ట్ తీసుకుంటావా ఏంటి? శ్యామల సున్నితంగా తల్లిని మందలించింది. పిల్లలు నా పట్ల చూపుతున్న శ్రద్ధకు చాలా సంతోషం అనిపించింది. పేరంటాళ్ళు వచ్చే టైం అయిందంటూ ఒక్కొక్కళ్ళు తయారై పిల్లలను రెడీ చేశారు. ఆఖరమ్మాయి కొడుకు రోహిత్ భోగిపళ్ళు పోయించుకోవటానికి ఎట్లా కూర్చుంటాడో అంటూ జోకులు వేసుకోవటం మొదలుపెట్టారు. రోహిత్ చాలా తుంటరివాడు. అందరినీ గిల్లుతూ కొడుతూ ఉంటాడు. భోగిపళ్ళు పోసేవాళ్లను కూడా అట్లా గిచ్చుతాడేమోనని చెప్పుకుంటూ అందరూ నవ్వారు. పేరంటాళ్ళు ఒక్కొక్కరు రావటం మొదలుపెట్టారు. కూర్చోబెట్టి పసుపు కుంకుమని ఇచ్చి కబుర్లు చెప్పుకుంటూ రోహిత్ మీద భోగిపళ్ళు, చిల్లర డబ్బులు, చాక్లెట్లు కలిపి పోయించారు. అందరం నవ్వుకున్నట్లు ఎవరినీ గిచ్చలేదు కాని కింద పడిన చాక్లెట్లన్నీ తనే ఏరుకున్నాడు. అందరూ పకపకా నవ్వుతూ రేగిపళ్ళు, చిల్లర నాణాలు ఏరుకున్నారు. భోగిపళ్ళు కార్యక్రమం జరుగుతుండగా టీలు, టిఫిన్లు అందించింది కరుణ. భోగిరోజు రాత్రి అల్లుళ్ళు, పెద్దవాళ్లు కూడా పొట్టల నిండుగా ఉన్నాయంటూ ఏమీ చేయనీలేదు. పెరుగన్నాలు మాత్రం తిని పడుకున్నారు. తర్వాత రోజు సంక్రాంతి. ఇల్లంతా పిండి వంటల వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంది. బూరెలు, గారెలు, చక్ర పొంగలి, అన్ని రకాల ముక్కల పులుసు, ముద్దపప్పు, చిక్కుడుకాయల కూర చేసి అన్నీ అందంగా సర్దిపెట్టాను. సంక్రాంతి రోజున పెద్ద పండుగ అంటారు. అంటే మన పెద్దలందర్నీ తలుచుకొని శక్తివంచన లేకుండా వాళ్ల పేరు మీద ఎవరికన్నా భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అత్తయ్యగారి పేరు మీద, మావయ్యగారి పేరు మీద 2 దంపతులను ఆహ్వానించి భోజనం పెట్టి తాంబూలమిచ్చి పంపించాము. పిల్లలందరూ వారి కాళ్లకు నమస్కారం పెట్టి వాళ్లకు తోచింది చేతిలో పెట్టారు. ఆ పెద్దలను సాగనంపి కుటుంబ సభ్యులంతా భోజనానికి కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో కామెంట్ చేస్తూ భోజనాలు ముగించారు. ఆ కామెంట్సే నాకు పడిన శ్రమంతా మర్చిపోయేట్లు చేస్తాయి. అత్తయ్యగారు, దయచేసి రాత్రికి మాత్రం ఏమీ చేయకండి. ఏమన్నా ఫ్రూట్స్ తిని ఊరుకుంటాము. మేం తిరిగి వెళ్లిన తర్వాత ఈ పొట్టలు తగ్గించుకోవడానికి 6 నెలల పాటు ఎక్సర్సైజులు చేయాలి. చిన్నల్లుడు పొట్ట సవరించుకుంటూ అంటుంటే అందరూ గొల్లున నవ్వారు. ఆ రాత్రి సినిమా ప్రోగ్రాం పెట్టారు. ముసలవాళ్లం, మమ్మల్ని వదిలేయండి అన్నా వినిపించుకోలేదు. అందరము కలిసి 5 ఆటోల్లో బయలుదేరి వెళ్లాము. అమ్మమ్మ, నీ చేతిలో ఏదో మహత్యం ఉంది. అదేదో మా అమ్మకు కూడా నేర్పించకూడదు? నువ్వు చేసినవన్నీ తినాలనిపిస్తుంది. అమ్మ చేసే వెరైటీల్లో కొన్నే తినాలనిపిస్తుంది. రాధిక కూతురు దేవకి నా మెడ చుట్టూ చెయ్యి వేస్తూ గారాబం పోయింది. అది విన్న రాధిక, పోవే రాక్షసి. అక్కడేమో, అమ్మా, నువ్వు చేసినట్లు మా ఫ్రెండ్స్ అమ్మలెవరూ చెయ్యరు అంటూ నన్ను మొలగ చెట్టెక్కిస్తావు. ఇక్కడ అమ్మమ్మను కాకా పట్టేస్తున్నావు నవ్వుతూ అంది. కాకా ఏం కాదులే అమ్మా. అమ్మమ్మ చేసినట్లు బూరెలు నువ్వు చేయగలవా? అట్లా కొన్ని వెరైటీలు. ఏది ఏమైనా అమ్మమ్మ చేతిలో ఏదో మహత్యం ఉంది. అవునవును అంటూ మనవలందరూ నా చుట్టూ చేరారు. ఆ కదలకండి, అట్లాగే ఉండండి. కెమెరాతో రెడీ అయిపోయింది స్వాతి. ఫ్యామిలీ ఫోటోలు తీయించుకునే కార్యక్రమంతో ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు ఎవరి ఫ్రెండ్స్ని కలవడానికి వాళ్లు బయలుదేరి వెళ్లారు. పిల్లలు పెరట్లో జామ చెట్టు చుట్టూ చేరి ఎక్కడ దోరకాయలు కనిపిస్తాయని ఆశగా చూస్తూ ఒక్కో కాయ కోసి తింటూ ఉన్నారు. ఇంతలో పక్కింటి ధర్మారావు గారు వచ్చి కూర్చున్నారు. రామారావు గారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉందండి. మాకు 4 పిల్లలు. పండక్కి అందరూ కలిసి రండి అంటే ఒక్కసారి కూడా ముచ్చట తీరదు. ఒకరి మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా కలిసినా ఒకరిని ఒకరు దెప్పుకుంటూ మధ్యలో మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు. ఇరకాటంలో పడ్డ మాకు వాళ్లు రాకపోతేనే బావుండు అనిపిస్తుంది. ఇంతకీ మీ పిల్లలందరూ ఐకమత్యంగా ఉండి మిమ్మల్ని ఇంత సంతోషంగా ఉంచే కిటుకు ఏమన్నా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి అంటున్న ధర్మారావు గారిని చూస్తే జాలేసింది. ఇందులో కిటుకులు మంత్రాలు ఏమీ లేవండి. పిల్లల చిన్నప్పట్నుండి అందర్నీ సమానంగా చూసాం. ఆడ మగ అనే భేదం లేకుండా పెంచాం. వీటి వల్ల పిల్లల మధ్య కొట్లాటలు ఉండేవి కాదు. పైగా నా భార్య శాంతమ్మ ఉంది చూడండి, నిజంగా శాంతమూర్తే. పిల్లల్ని ఎప్పుడూ దండించడం, కొట్టడం, తిట్టడం అనేవి ఉండేవి కాదు. పిల్లల మధ్య ఏమీ గొడవలుండేవి కాదు. ఎప్పుడన్నా చిన్నగా ఉన్నా వాటిని సున్నితంగా పరిష్కారం చేసే నేర్పు, ఓర్పు నా భార్యకు ఉన్నాయి.
అందువల్ల పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హ్యాపీగా గడిచిపోయింది. తరువాత పిల్లల పెళ్లిళ్ళు, ఎవరి సంసారాలు వాళ్లవి. వాళ్ళెక్కడికొచ్చినా, మేం వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ల విషయాల్లో అస్సలు తలదూర్చము. వాళ్ళంతటి వాళ్ళు ఏమన్నా చెబితే వింటాము, కాని ఏమీ సలహాలివ్వము. రామారావు గారి మాటలు కాఫీ కలుపుతున్న నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన చెప్పింది 100కి 100 నిజం. పక్కింటి ధర్మారావు గారి భార్య కమల ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మా పెద్దబ్బాయి ఎక్కడో అపార్ట్మెంట్ కొన్నాడనో, మా అమ్మాయి స్థలం కొన్నారని ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. ధర్మారావు గారి దంపతులకు పిల్లల విషయాల్లో కలగ చేసుకోవటం అలవాటు. కమలకు చాలాసార్లు చెప్పి చూశాను. పిల్లల విషయాల్లో ఎక్కువ కలగ చేసుకోవటం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు. వాళ్లను విసిగించిన వాళ్లమవుతాము. ఈ వయసులో చక్కగా కృష్ణ రామ అంటూ ఉండటమంత ఉత్తమం ఉండదు అంటే దానికి ఆవిడ సమాధానం ఏమిటంటే, అయ్యో పిల్లల్నట్లా వదిలేస్తామటండి, ఏది మంచో ఏది చెడో మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు అంటూ ఉండేవారు. కాని అలా కల్పించుకోవటం వల్ల వాళ్లకు చేశారని వీళ్లు, వీళ్లకు చేశారని వాళ్లు నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు. మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? సేవ్ చేసిన డబ్బులతో అక్కడ సైట్ తీసుకోండి, ఇక్కడ ఫ్లాట్ తీసుకోండి అంటూ ధర్మారావు గారు సలహాలిస్తూ ఉంటారు. ఇచ్చిన సలహా పాటించకపోతే పిల్లల మీద అరవడం. పిల్లలు, మీరు అక్కకైతే మంచి ఫ్లాట్ అమర్చారు, నాకైతే సైటు ఊరు చివర తీసుకున్నారు అంటూ తండ్రి మీద నిష్ఠూరాలు. వీటి వల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు. పిల్లల్లో ఐకమత్యం లోపిస్తుంది. కాఫీ తీసుకుని ధర్మారావు గారికి అందించి ఇంకో కప్పు మా వారికిచ్చి అక్కడే కూర్చున్నాను. అన్నయ్య గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లల విషయాల్లో ఎక్కువ కల్పించుకోకుండా ఇంక ఓపిక అయిపోయిందని చెప్పి ఎక్కడికి కదలకండి. అప్పుడు పిల్లలందరూ మీ దగ్గరికే వస్తారు. ధర్మారావు గారి వద్దనున్న చనువు వల్ల ఆ సలహా చెప్పాను. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, ఇక మీదట నీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను. మీ ఫ్యామిలీని చూసి ముచ్చటేసి అడగడానికి వచ్చేశాను, ఏమీ అనుకోద్దమ్మా అంటూ లేచారు. నేను ఆయన గుమ్మం వరకు వెళ్లి సాగనంపి వచ్చాము. స్నేహితుల ఇంటికి వెళ్లిన పిల్లలు ఒక్కొక్కళ్ళు వచ్చారు. వాళ్ల స్నేహితుల గురించి చెబుతూ భోజనాలు ముగించారు. వాళ్ల కోరిక మేరకు ఆ రోజు సింపుల్గా వంట చేశాను. తర్వాత రోజు ప్రయాణాలు. సూట్ కేసులు సర్దుకోవడంలో పడ్డారు. పిల్లలొచ్చిన తర్వాత అవ్వదని ముందుగానే పిండి వంటలు ఎవరి పార్సల్ వాళ్లకి చేసిచ్చాను. అవి వేరేగా చిన్న చిన్న అట్టపెట్టెల్లో చూసుకొని సర్దుకున్నారు. ప్రయాణం దగ్గర పడే కొద్దీ నా మనసంతా దిగులుతూ నిండిపోయింది. వస్తారు వస్తారన్న సేపు పట్టదు. 5 రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఉదయమే తయారయ్యి పిల్లలు బిక్కమొహాలేసి నిలబడ్డారు. వాళ్ల బాధ అమ్మమ్మని నాన్నమ్మని వదిలి వెళ్లాలని కాదు, స్కూలు, హోంవర్క్లు, రొటీన్ లైఫ్ తలుచుకుని దిగులొచ్చేసింది. ఇది వరకైతే సమ్మర్లో 10-15 రోజులు వచ్చేవారు. ఇప్పుడో పవర్ కట్ పుణ్యమాని రావటం మానేశారు. అదీకాక సమ్మర్ కోచింగ్లని ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయటంతో టైం ఉండటం లేదు. పిల్లలకు వాళ్ల తాతగారు నచ్చ చెబుతున్నారు. ఎవరి బర్త్డే టైంకి వాళ్ల దగ్గరికి వస్తామని చెబుతుంటే తాతగారితో ప్రామిస్ చేయించుకుంటున్నారు. ఆ బర్త్డే టైంకి అమ్మకి బాగలేదనో, పొలం పనులున్నాయనో సాకులు చెబితే ఊరుకోం అని బన్నీ ఉక్రోషంగా అంది. క్రితం సంవత్సరం బన్నీ బర్త్డే టైంకి నాకు జ్వరం వచ్చింది. ప్రయాణం చేసే ఓపిక లేక వెళ్లలేదు. ఆ విషయం బన్నీ గుర్తుపెట్టేసుకుంది. లేదు తల్లి, ఈసారి తప్పనిసరిగా వస్తాం కదా, నీకు ఏం చేసి తీసుకురమ్మంటావో చెప్పు బన్నీని దగ్గరకు తీసుకొని అన్నాను. గవ్వలు జంతుకులు కావాలమ్మమ్మా గారాబంగా అంది. సిరి దగ్గరగా వచ్చి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంది. నానమ్మా, నువ్వు నా దగ్గరికొచ్చినప్పుడు ఏమీ తేవద్దు కాని 10 రోజులుండేటట్లు రావాలి. ఎప్పుడొచ్చినా 2-3 రోజుల్లో వెళ్ళిపోతావు. అలాగే అమ్మా, ఈసారి 10 రోజులు కాకపోయినా వారమన్నా ఉంటాం అంటూ మాటిచ్చాను. ఇంటి దగ్గర మా ఇద్దరికీ ఫ్రీ లైఫ్ అలవాటైపోయి ఎక్కడా ఉండలేకపోతున్నాము. మనుమల పుట్టినరోజులకు మాత్రం తప్పనిసరిగా వెళ్తాం. 4 రోజులు కూడా ఉండం. అందరూ బాగానే చూసుకుంటారు. పెద్ద కోడలికి మాత్రం కొంచెం తెక్కెక్కువ. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తన టైం ప్రకారమే అన్నీ అమర్చి పెడుతుంది. మా పెద్ద ప్రాణాలకి టైంకి పడకపోతే దుడుకు దడ కింద ఉండి నీరసం వస్తుంది. చూడ్డం బాగానే చూస్తుంది, కాని టైమింగ్సే కుదరవు. రెండో కోడలు అగ్గగ్గలాడుతూ ఏ టైంకి ఏం కావాలో అవి అమర్చుతూ కూడా తిరుగుతుంది. ఇంకా అమ్మాయిలింటికెళ్తే వాళ్లంతా అగ్గగ్గలాడినా ఆయన సిద్ధాంత ప్రకారం ఎక్కువ రోజులుండకూడదు, 2-3 రోజులు అంతే అంటారు. పెంచేటప్పుడు ఆడమగ భేదం లేకుండా పెంచాము. ఇప్పుడేమో వాళ్ళింట్లో ఉండకూడదు, వీళ్ళింట్లో ఉండాలి అంటూ వేర్పాటుగా మాట్లాడతారేమిటి అంటూ గయ్యమని లేస్తాను. అదంతే అంటారు మొండిగా.
ఒళ్ళు మండదు మరి. ఆటోల శబ్దంతో బయటకొచ్చాను. చిన్నల్లుడు గారికి ఇష్టమని తేగలు వేరే ప్యాక్ చేయించి ఇచ్చారు. పెద్దబ్బాయి బెంగళూరుకు శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతాడు. చిన్నబ్బాయి చెన్నైకి సర్కార్ ఎక్స్ప్రెస్. శ్యామల వాళ్ళు విజయవాడ బస్కి వెళ్తారు. రాధిక హైదరాబాద్, రాధ విశాఖపట్నం. మాకు కొంచెం దగ్గరగా ఉన్నది శ్యామల ఒక్కతే. శ్యామల దగ్గరకు తప్ప ఎవరి దగ్గరకు వెళ్లాలన్నా నెల రోజుల ముందే రిజర్వేషన్ చేయిస్తారు. ఒక్కొక్కళ్ళు వాళ్ల టైంని బట్టి బయలుదేరుతుంటే రాత్రి ఫుడ్కి పెరుగన్నం, చపాతీలు బాక్సులు కట్టి ఇస్తున్నాను. అవి కాక ట్రైన్ లేట్ అయితే ఉంటాయని బ్రెడ్, జాము, బిస్కెట్స్ వేరే తీసుకొచ్చి ఇచ్చారు. సాగనంపి లోపలికి రావటం, కళ్ళు తుడుచుకోవటంతో సరిపోయింది రోజంతా. ఇంకా పిల్లల ఆలోచనల నుండి బయటికి రావా శాంతమ్మా అంటూ చమత్కరించారు ఆయన. వచ్చేయాలి కదా, తప్పదు. తడి నిండిన కళ్ళతో అన్నాను. పిచ్చి శాంతి, అట్లా మాటిమాటికి కంటితడి పెట్టకు. మనకేం లోటు? మనం ఆలోచించే విధానంలో తృప్తి, అసంతృప్తుల పోరాటం ఉంటుంది. మాకేం లోటు అని ఆలోచిస్తే తృప్తి. పిల్లల్ని వదిలి ఎట్లా ఉండాలి? ఈ జీవితం ఇంతేనా అనుకోవడం అసంతృప్తి. ఈ రెండు విషయాల్లోనూ నీకేది మంచిదనిపిస్తుంది? మాకేం లోటు అనుకోవడమే బావుందండి. కాని మనసుంది చూశారు, కోతి. దీనిని అదుపులు పెట్టడం ఒక్కసారి నా వల్ల అవటం లేదు. బేలగా అన్నాను. సరే, నేను మాత్రం బింకంగా కబుర్లు చెబుతున్నాను కాని మనసులో పిల్లల గురించి బాధ లేకుండా ఉంటుందా? నువ్వు పైకి తేలుతున్నావు, నేను తేలలేక మునగలేక లోపల మదన పడుతుంటాను. అవునండి, మీ సంగతి నాకు తెలియదా? అంతా మేకపోతు గాంభీర్యం. ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ మన భోజనాల సంగతి మర్చిపోయాం. పద పద భోజనం చేద్దాం అంటూ నాకు చెయ్యి అందించారు. మీ అన్నయ్య వదిన చూడు, ఉన్న ఇద్దరి పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్లు రావాలంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. వీళ్లు వెళ్లాలంటే 2 సార్లు వీసా ప్రాబ్లం వల్ల వెళ్లలేకపోయారు. భోజనం చేస్తూ అన్నారు. అవునండి, మన పెద్ద కోడలి పుణ్యమా అంటూ పెద్దబ్బాయి అమెరికా వెళ్లకుండా ఆగాడు. భగవంతుడి దయవల్ల మన పిల్లలు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్లొచ్చు. మనకి పాస్పోర్ట్లకి బాధ, వీసా బాధ లేదు. తృప్తిగా అన్నాను. పెద్ద కోడల తల్లిదండ్రులకు ఒక్కతే కూతురవటం వల్ల అమెరికా ఛాన్స్ వచ్చినా వదిలి ఉండలేక వదిలేసుకున్నారు. ఏ తిక్కదో తిక్కది. ఈ విషయంలో మాత్రం మంచి జరిగింది. వాళ్ళట్లా అడ్డు చెప్పి ఆపారుగాని నేను మాత్రం మంచి భవిష్యత్తు పోయిందని చాలా బాధపడ్డాను. మనమిచ్చే ఆస్తులు అంతంత మాత్రమే. కొద్ది కాలం అక్కడ పనిచేస్తే కొంచెమైనా సంపాదించుకుంటారు కదా అనిపించింది. పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే అడ్డు చెప్పకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. పైపంచతో మూతి తుడుచుకుంటూ అన్నారు. ఆ మాట కరెక్టే కదా. ఇటువంటి అవకాశాలు కావాలన్నప్పుడు వచ్చేవి కాదు. వంటగదిలో గిన్నెలు సర్దుతూ అన్నాను. చూసావా ఇంతలో ఎంత మార్పు? ఇంత క్రితమే పిల్లలు వెళ్లిపోయారని బాధపడ్డాం. మరో పక్క మన అబ్బాయి అమెరికా వెళ్లలేదని ఎదుటివారి మీద నిందలు వేస్తున్నాము. నవ్వుతూ అన్నారు. అందుకేనండి మనసు కోతి అనేది. దీనికి నిలకడనేది ఉండదు. ఎప్పుడు చూసినా ఎవరి మీద నిందలు వేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి ఆలోచనలు దగ్గరకు రానేయకుండా చేయటమే మన పని. వంటగది తలుపు వేస్తూ అన్నాను. మన దగ్గర ఎవరి మీద నిందలు వేసే మనస్తత్వం లేదు కాబట్టి సరిపోయింది. ఏదో మనలో మనం మాట్లాడుకోవటం తప్ప ఎంత తప్పు చేసిన వారైనా ఎప్పుడో పన్నెత్తి మాట అనకుండా ఈ వయసు వరకు నెట్టుకొచ్చాం. అదే మనల్ని కాపాడింది. మన పిల్లలు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉన్నారు. తిండికి బట్టకు లోటులేని సంసారాలు. ఈ జీవితానికిది చాలు. తృప్తిపడిన మనసుతో అన్నాను. చాలా రాత్రైంది, పడుకో. మనం శ్రీజ పుట్టినరోజుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. అవునవును, దగ్గరలోనే ఉంది అంటూ నిద్రలోకి జారుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.